లో కవిత గారు బాధితురాలు మాత్రమే, నిందితురాలు కాదు అనేది అందరికీ తెలుసు. అది రుజువై తను బయటికి వస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గతంలో మనీష్ సిసోడియా గారు స్వయంగా చెప్పారు, నువ్వు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చి కేజ్రీవాల్ని కాదని వస్తే నిన్ను ముఖ్యమంత్రి చేస్తాం, అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి మనీష్ సిసోడియా గారిని పిలిపించి మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే వారు వినలేదో అప్పటి నుంచి వారిని ఏ విధంగా వేధించి ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా జైల్లో ఉంచారో దేశ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసనే విషయాన్ని వారే స్వయంగా చెప్పారు. ఎప్పుడైతే వారు మాట వినలేదో ఆ రోజు నుంచి జైల్లో పెట్టిన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవైపు మరి కవిత గారు గత సంవత్సరమే పోయి ఈడీ ఆఫీస్లో అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా ఈరోజు మరి అరెస్ట్ చేయడం, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు రోజు అరెస్ట్ చేయడం అంటే దేశానికి అందరికీ తెలుసు, ఎవరైతే బీజేపీ వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాళ్ళ ముందు ఈడీ పోతుంది, లోబర్చుకునే ప్రయత్నం చేస్తుంది, భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. లేదు అని అంటే అప్పుడు మోడీ దిగి వారిపైన విమర్శలు చేస్తారు. కానీ ముందుగా ఈడీ వచ్చి నరేంద్ర మోడీ గారు తర్వాత ఒకే రోజు ఇద్దరు రావడం అంటే ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి ఎక్కువ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మొన్నటి అరెస్ట్ జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టులో ఇవాళ కేసు ఉంది. వారిని 15వ తారీఖు అరెస్ట్ చేసే రోజు కూడా సుప్రీంకోర్టులో కేసు ఉండే. చాలా తెలివిగా ఎక్కడ చిక్కకుండా ఆ కేసుకు సంబంధించి మేము లాయర్లతో మాట్లాడినప్పుడు కూడా చెప్పేది, ఇదొక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగం కాబట్టి ఇందులో ఉన్న బలం ఎంత, లేకపోతే ఆధారాలు ఏమున్నాయనేది చూడకుండా వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. కాబట్టి ఒక చాలా ప్లాన్డ్గా ఆ రోజు సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి తను ఎక్కడ ప్రోగ్రాములు పెట్టుకోకుండా ఇంట్లో ఉంటే మరి అటు కేసు వాయిదా పడి ఈ రోజుకు వాయిదా పడే క్రమంలోనే తనని అరెస్ట్ చేయడం, ముందే చాలా ఒక ప్రణాళికతోని టికెట్లు తీసుకొని ఇంతమందిని తరలించి తను ఎక్కడుందో తెలుసుకొని తన్ని అరెస్ట్ చేయడం అని అంటే మరి ఎంత పకడ్బందీ ప్రణాళికతో వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా కవిత గారు దోషి అయితే, నిజంగా మరి తన పాత్ర ప్రమేయం అందులో ఉంటే దొడ్డిదారినో దొంగదారినో సర్చ్ వారెంట్ల పేరుతో రావాల్సిన అవసరం లేదు. నిజంగా అరెస్ట్ వారెంట్తో వచ్చి జరిగింది ఇది, మీ ఉన్న ఆధారాలు ఇది అని చెప్పి ఇక్కడే చెప్పే అవకాశం ఉన్నా కూడా మరి దొడ్డిదారిన దొంగదారిన వచ్చి తన్ను అరెస్ట్ చేసినట్టు మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ మద్యం పాలసీ ఏదైతే ఉందో 100 కోట్లు చేతులు మారినాయని చెప్తున్నారు. కానీ ఆ 100 కోట్లు ఎక్కడైనా ఆధారాలు చూపించారా? మీడియాకు లేకపోతే పేపర్ మీద పెట్టడం తప్ప దేనికైనా మీ దగ్గర రుజువు ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఢిల్లీ మద్యం పాలసీ మార్పు చేసి దాని ద్వారా మరి లబ్ధి పొందినని చెప్తున్నారు. దేశంలో అనేక పాలసీలు మారుస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం వాళ్ళకు నచ్చిన రీతిలో ప్రజలకు మేలైన పరిపాలన అందించే క్రమంలో అనేక పాలసీలు మరి తీసుకొస్తూ ఉంటారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా మద్యం పాలసీ మార్చుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళ లోకల్ మేడ్ని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. అలాగే ఢిల్లీలో కూడా వస్తున్న ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది అని వాళ్ళు పాలసీ మార్చుకున్నారు. మద్యం పాలసీకి దాని ద్వారా లబ్ధి పొందడానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. వాళ్ళు పాలసీ మార్చుకుంటే ఏ ప్రభుత్వమైనా, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పాలసీలు మార్చుకుంది. అంటే పాలసీలు మారితే దాని వెనక అవినీతి ఉన్నట? నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అనేక పాలసీ